బాపట్ల జిల్లా కలెక్టరేట్లో 4వ డిఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ వడ్డెర సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంచార జీవులైన వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశంలో వడ్డెర నాయకులు కోరారు. లిపి లేని కారణంగా వడ్డెర్లను బీసీఏలో చేర్చి వడ్డెర్లకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఫలితంగా వడ్డెర్లు సామాజికంగా, ఆర్థికంగా, ఉన్నత విద్య, రాజకీయ రంగాల్లో వెనుకబడ్డారని సంఘం ఆరోపించింది. వడ్డెర కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపాలని వడ్డెర సంఘం కోరింది. ఇంతకుముందు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన కూడా మాకు అయితే అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియని ఒకటే, అయ్యా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుస్తానని స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బహిరంగ సభలో ప్రకటించారు. అదే కాకుండా ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గతంలో స్వరాష్ట్రం ఏర్పడ్డాక వడ్డెర కులాన్ని ఎస్టీలో చేర్చాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాశారు. అదే కాకుండా 2018 పంతాంగి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తానని పంతాంగి మీటింగ్లో ఇప్పటి ముఖ్యమంత్రి వారి గారు స్వయంగా చెప్పారు. అది కాకుండా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులాన్ని గుర్తిస్తూ వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది నమ్మి రాష్ట్రంలో ఉన్న అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాం.